గుడ్ మార్నింగ్ బీసీ ప్రజలారా. ఈరోజు మనం అన్నగారి చేతుల మీదుగా అశోకన్న గారి మల్లన్న గారి చేతుల మీదుగా టీఆర్వీఎస్ విద్యార్థి సేన అనేది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుసంధానంగా లాంచింగ్ చేయడం జరిగింది. మనం టీఆర్వీఎస్ అనే విద్యార్థి సేన పెట్టక ముందుకే కేవలం ఒక తీన్మార్ మల్లన్న గారు నల్గొండ యూనివర్సిటీని సందర్శించి వచ్చిన మహాత్మా గాంధీ యూనివర్సిటీని సందర్శించి వచ్చిన 24 రోజులలోనే రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా ఓయూలో మీటింగ్ పెట్టి 1000 కోట్ల రూపాయల జీవో విడుదల చేస్తున్నది. అది పేరుకు జీవోగా మిగిలిపోయింది. కానీ ఎక్కడ ఈ బీసీలంతా ఏకమవుతారో విద్యార్థులకు ఎక్కడ తీన్మార్ మల్లన్న గారు నిజాలు ఇప్పటికే క్యూన్యూస్ వేదికగా తెలియజేసిండు. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వేదికగా ప్రజలకు వెళ్ళి తెలియజేస్తున్నాడు. ప్రతిరోజు కనీసం 1,00,000 మందిని చైతన్యం చేస్తాడు. రోజుకు 1000 మంది చేరికలు వస్తున్నాయని గ్రహించిన అగ్నవర్ణ ఇంటెలిజెన్స్ మీడియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వెంటనే వెళ్ళి ఓయూలో 1000 కోట్ల రూపాయల జీవో విడుదల చేసిండు. ఇప్పుడు విద్యార్థి లోకం అంతా ఏమనుకుంటుంది, 1000 కోట్ల రూపాయలు అరే మా ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వచ్చిపోయి బహిరంగంగానే అమ్మ ఆర్ట్స్ కాలేజ్ ముందు 1000 కోట్లు ఇచ్చినారు. కానీ అది మనం ఎటువంటి టీఆర్వీఎస్ అనే సేన పెట్టక ముందుకే అది మన మొదటి విజయం. కానీ ఇప్పుడున్న విద్యార్థులు కేవలం విద్యార్థులు మాత్రమే చదువుకొని మన అమ్మ నాన్న తాత అక్క చెల్లె అందరికీ అక్షరాస్యులకి నిరక్షరాస్యులకి గణాంకాల మీద లెక్కలతో సహా మేల్కొల్పే చైతన్యం మనలో ఉన్నది. మనం లెక్కలతో చెప్పాలి. ఏది చెప్పినా ఆధారాలతో మల్లన్న గారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని మీద చర్చకు వచ్చే మొగోడు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడా? అది ఏ స్థాయి అధికారి కానీ, ఏ స్థాయి రాజకీయ నాయకుడు కానీ, ఏ స్థాయి మేధావి కానీ, ప్రజా సంఘాల నాయకులు కానీ ఎందుకు లేరు? మల్లన్న గారు గణాంకాలను చూసి దానికంటే ముందు స్టడీ చేసి ఏదైతే లెక్కలు ఉన్నాయో ఆధారాలతో మాట్లాడుతున్నాం. మనం కూడా విద్యార్థులం ఏం చేయాలి? మనకు జరిగిన ఏదైతే ఒక విద్యార్థి ఆ క్లాస్ మొత్తాన్ని చైతన్యపరచాలి. ఒక కాలేజీలో ఒక విద్యార్థి ఉంటే ఆ కాలేజీలో ఉన్న అందరూ మన బీసీలను చైతన్యపరచాలి. మనకున్న ఈ 3 సంవత్సరాలలోనే ఈ టీఆర్వీఎస్సీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి లోకమంతా ఏకమైతే మొన్న ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టిర్రు. ప్రతి ఒక్క నిరుద్యోగి ఏమని పెట్టిర్రు అంటే 1,00,000 కుర్చీలు కదిలితే అహంకారమైన కేసీఆర్ కుర్చీ దిగిందని పెట్టిర్రు చాలామంది నా మిత్రులు. ఇప్పుడు కూడా ఇదే 1,00,000 కుర్చీలు కలిసి అహంకారమైన అగ్రవర్ణ కోటాలను కూల్చి ఈ టీఆర్వీఎస్సీ బీసీ రాజ్యంలో భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బీసీ. స్టూడెంట్సే మాట్లాడాలి. సరే అలా ఈరోజు లాంచ్ చేసిన టీఆర్వీఎస్ తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేనకి లాంచ్ చేసిన పార్టీ అధ్యక్షుడు మల్లన్న గారికి చాలా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఈ టీఆర్వీఎస్ లాంచ్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే లక్ష్యము తెలంగాణలో బీసీల రాజ్యాధికారం రావడమే లక్ష్యము. ఈ లక్ష్యంలో పాల్పంచుకోవడానికి విద్యార్థులను, బడుగు బలహీన విద్యార్థులను రాజకీయంగా చైతన్యవంతులు చేయడము మరియు వాళ్ళలోని విద్యార్థి నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ఈ టీఆర్వీఎస్ లక్ష్యము. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అనుసంధానంగా ఏర్పాటైన టీఆర్వీఎస్ విద్యార్థి విభాగానికి సంతోషిస్తున్నాం. ఈ యొక్క విద్యార్థి విభాగం ఏర్పరచడానికి అనేక పార్టీలు ఒకే విషయం చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి? మేము విద్యార్థులకు ఇది చేస్తున్నాం, మేము కాలేజీలో ఇస్తున్నాం, రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాం, లేదంటే హాస్టల్స్ పెడుతున్నాం అని చెప్తున్నది. ఏ హాస్టల్కి పోయినా పురుగులు అన్నం తప్ప, లీలచారు తప్ప ఏదీ లేదు. ప్రభుత్వాలకు సోయి లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ప్రజాప్రభుత్వం అనుకుంటుందో పిల్లల మీద పిచ్చుకాస్తం మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్టు ఆయనకి ఎక్కడ సాగు దొరకలే. ఆ పిల్లలకు ఖర్చు పెట్టే పైసల్లో ఉడక కక్కుడితే పడుతున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే విద్యాశాఖలోనే కీలక పాత్ర పోషించాలి ఏ ప్రభుత్వాలైనా. అలాంటి కీలకమైన శాఖ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో ఉన్నప్పటికీ అనేక చోట్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది,
అనేక చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేక చోట్ల వివిధ రకాల సమస్యలు సతమతం అవుతున్నారు. ఈరోజు చూసుకుంటే ఈ యొక్క బడులలో విద్యార్థి విభాగంలో హాస్టల్లో చూస్తే కనీసం లేడీస్కు టాయిలెట్ పరిస్థితులు లేవు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులను బాగు చేసి రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి కూడా వాళ్ళకు పెట్టే ఖర్చులకు కూడా పైసలు లేవని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు సిగ్గుపడాలి. మొన్న తీన్మార్ మల్లన్న గారు యూనివర్సిటీని సందర్శించిన తక్షణం ఎందుకు కావాల్సి వచ్చింది? ఉస్మానియా యూనివర్సిటీకి ప్రొఫెసర్ కాసిం సారు గలమిప్పి చెప్పాడు, అయ్యా 100 సంవత్సరాల నుంచి దీనికి రాని బడ్జెట్ ఏంది, ఈ మెస్లను ఎట్లా నడపాలి, విద్యార్థులకు మేము కనీసం భోజనం ఎట్లా పెట్టాలని గొంతు చించుకొని అల్లిన ఒక కథలని ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీగా మల్లన్న గారు ఒక విద్యా వ్యవస్థని పరిశీలించిన వెంబడే అంతగానో ఊరికి 1000 కోట్లని మంజూరు చేసిండ్రు. సంతోషం. అయ్యా నీ 1000 కోట్లని నువ్వు అలాట్ చేసినావు కదా, ఇది ఎప్పటిదాకా ఇస్తావు? అంటే ఈ సంవత్సరం ఇస్తావా, వచ్చే సంవత్సరం ఇస్తావా, నెక్స్ట్ ఇయర్ ఇస్తావా? అది ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే రాష్ట్రంలో బీసీలకు 2014 నుంచి ఈ రోజు దాకా అంకెలకు మాత్రమే మీ బడ్జెట్లు కేటాయించారు. కానీ ఖర్చులకు వస్తే అట్లీస్ట్ 20-30% వరకు పూర్తిగా నిధులు ఇవ్వని పరిస్థితి రాష్ట్రాలలో నెలకొన్నది. ఇప్పుడు విద్యార్థులు ఈరోజు చదువుకుంటేనే రేపు భావి భవిష్యత్తులో మంచి విద్యావంతులు అవుతారు, ఉన్నత స్థాయికి ఎదుగుతారు అనే విషయము అందరికీ తెలిసిందే, అందరూ మాట్లాడుతున్నది. చెప్పేటేమో శ్రీరంగ నీతులు, చేసేటేమో తుమ్మరి కూర్చోలు అన్నట్టు మీ యొక్క పాలన ఉన్నది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని తెలంగాణ రాజాధికార పార్టీకి అనుసంధానంగా టీఆర్ఎస్పి ఫామ్ చేసినాం. ఇక్కడ నుంచి మీ ఆటలు సాగవు. మీరు ఏ విద్యార్థికి ఎంత ఇవ్వాలో టీఆర్ఎస్లో ఏ విద్యార్థికి కోటల ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి పైసని ముక్కు విండి వసూలు చేసి ఆ విద్యార్థికి జరిగేటంత వరకు మా పోరాటం ఆగకుండా సాగుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన ఈరోజు అన్న అశోక్ అన్న చేతుల మీదుగా, అలాగే మన అధ్యక్షుడు మల్లన్న చేతుల మీదుగా ఈ లోగోని అలాగే కండువాని ఆవిర్భవించడం జరిగింది. ఇది విద్యార్థి లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆల్రెడీ ఇంతకుముందు పాలమూరు తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తిరిగి విద్యార్థి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. సో నా చిన్ననాటి నుంచి కూడా చూసినా, నేను 10వ తరగతిలో ఉన్నప్పుడే అసలు స్టూడెంట్స్ వింగ్లో ఎన్నికలు జరిగేది. అదేవిధంగా కాలేజీలలో, ఇంటర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో ఈ ఎన్నికలు జరిగి నాయకత్వ లక్షణాలు విద్యార్థి సంఘాల నుంచే మొదలైన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాజ్యాధికార విద్యార్థి సేన ఉద్దేశం కూడా అదే. మీరు తప్పకుండా ముందు ఉండి ఈ రాజ్యాధికార పార్టీకి మీ వంతుగా సహకారం చేయాలని తెలియజేస్తూ, అలాగే రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం, అలాగే వార్నింగ్ అనుకో, ఎన్ఎస్యుఐలో ఈరోజు వరకు ఒక్క బీసీ నాయకుడు అంటే బీసీ విద్యార్థి సంఘం వ్యక్తిగా ఎక్కడ కూడా లేదు ఎన్ఎస్యుఐలో. సో మరి ఎందుకు మీకు వివక్ష అనేది మా విద్యార్థి సేన నుంచి ఇక మొదలవుతుంది అని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు తీన్మార్ మల్లన్న గారి చేతుల మీదుగా రాజ్యాధికార పార్టీ విద్యార్థి సేన లోగోను, కండువాను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇది శుభ సూచకం. విద్యార్థి లోకానికి అభినందనలు. అన్ని యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులంతా ఈ విభాగంలో చేరి మీ వంతుగా బీసీలు రాజ్యాధికారంలోకి రావడానికి మీ వంతు కృషి చేస్తారని, అట్లనే ఈ విభాగంలో చేరి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఉన్న సమస్యలపై పోరాడుతూ సమస్యలు పరిష్కరించుకుంటూ రేపు రాబోయే బీసీ రాజ్యాధికారానికి
మీరు మీ వంతు కృషిగా మాతో కలిసి వస్తారని ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్వి విభాగానికి తీన్మార్ మల్లన్న గారు ఒక మంచి విభాగం తీసుకొచ్చిండు. ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులందరూ ఫస్ట్ రాజకీయం నేర్చుకోవాలి. రాజకీయం నేర్చుకుంటేనే మనమేందో తెలుస్తుంది. ఒక రెడ్డోళ్ళు అగ్రకులాలే కాదు, మనమేమో బర్రెల కాడికి గొర్రెల కాడికి ప్రైవేట్ కంపెనీలలో మనం పని చేస్తున్నాము. రెడ్డోళ్ళు ఏమో అసెంబ్లీలో పార్లమెంటు చుట్టూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తిప్పుతుండు. అసలు మనం ఏందో తెలుసుకోవాలంటే టీఆర్విఎస్విలో మనం జాయిన్ కావాలి. ప్రతి ఒక్కరు రాజ్యాధికారం కోసం తోడ్పడాలి. మనందరం ఫస్ట్ రాజకీయం నేర్చుకోవాలి. దీనికి తీన్మార్ మల్లన్న గారికి ఓపెన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు దీంట్లో జాయిన్ అయ్యి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.